సరస్వతి విద్యా మందిరంలో విశ్వభారతి లింగ సుధాకర్ రెడ్డి మీడియా సమావేశం. అనంతపురం జిల్లా కేంద్రంలో సరస్వతి విద్యా మందిర్ వద్ద విశ్వభారతి క్షేత్ర సంఘటన మంత్రి శ్రీ లింగ సుధాకర్ రెడ్డి, నిర్మలాదేవి, డాక్టర్ నిర్మల, మురళి తదితరులు మీడియాతో మాట్లాడుతూ విద్యాభారతి ఆధ్వర్యంలో సరస్వతి విద్యా మందిరాల్లో రాబోయే రోజుల్లో 100 రోజుల పాటు మాతృ సమ్మేళన సమావేశం నిర్వహించి కుటుంబంలో ఏ విధంగా ఉండాలి, మహిళలు సమాజంలో వారి పాత్ర ఏమిటి, అమ్మ యొక్క గొప్పతనం, ఇతర అంశాల గురించి ప్రతి విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు క్షుణ్ణంగా వివరించేందుకు ప్రత్యేకంగా 100 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నామని విద్యాభారతి క్షేత్ర సంఘటన మంత్రి లింగాల సుధాకర్ రెడ్డి, నిర్మలాదేవి, డాక్టర్ నిర్మల, మురళి తదితరులంతా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసింహులు, రాఘవయ్య, నారాయణ, వీరకుమారి, నాగేశ్వర్ రెడ్డి, విజయ్ కుమార్, అశోక్ రెడ్డి తదితరులంతా పాల్గొన్నారు. నా పేరు సుధాకర్ రెడ్డి, విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర ఆర్గనైజింగ్ సెక్రటరీని, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. దేశవ్యాప్తంగా విద్యాభారతి పేరుతో 24,000 విద్యాలయాలు ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారుగా 180 విద్యాలయాలు నడుస్తున్నాయి. ఈ అన్ని విద్యాలయాల్లో కూడా రాబోయేటువంటి రోజుల్లో ఒక 2 నెలల పాటు పాఠశాల కేంద్రంగా మాతృ సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాము. సప్తశక్తి సంఘం అనే పేరుతోటి మాతృ సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పేసి, అట్లానే ఈ రాయలసీమ జిల్లాలో కూడా సుమారుగా 80 పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ 80 పాఠశాలలో కూడా ఈ సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పి అనుకుంటాం. ఎందుకంటే ఎంతమంది విద్యార్థులు ఉన్నారో అంతమంది మాతృమూర్తులు ఉన్నారు. దాంతోపాటుగా మా విద్యాలయాల్లో ఆచార్యులుగా అంటే టీచర్స్గా పనిచేసేటువంటి వాళ్ళు 98% ఉన్నారు. ఇవాళ సమాజంలో స్త్రీ శక్తిని జాగృతపరచాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో భగవద్గీతలో ఏదైతే స్త్రీలో 7 శక్తులు దాగి ఉన్నాయి అని చెప్పేసి అంటుంటారు. అలాంటి ఆ శక్తుల్ని జాగృతపరచడం కొరకు, ఆ మహిళల్లో నేతృత్వము, కర్తృత్వము జాగృతపరచడం కొరకు ఈ సభలు, సమావేశాలు నిర్వహించాలని చెప్పి అనుకున్నాం. ఈ మొత్తం సమ్మేళనాల్లో నిర్వహించేటువంటి వాళ్ళే, అట్లానే అందులో పాల్గొనేటువంటి వాళ్ళు కూడా మహిళలే, అట్లానే వక్తలుగా ఉండేటువంటి వాళ్ళు కూడా వాళ్ళే. ఆ రకంగా అప్పటికే ఎన్ని స్కూళ్ళు ఉన్నాయో అన్ని స్కూళ్ళల్లో కార్యక్రమాల్లో పాల్గొనడానికి వీలుగా వక్తలకి అంటే ఉపన్యాసం ఇచ్చేటువంటి వాళ్ళ కొరకు మేము వర్క్షాప్ కూడా నిర్వహణ చేశాం. దీనికి ఒక కరపత్రాలు అట్లానే పుస్తకాలు కూడా ముద్రించాం. కాబట్టి అందరి ఇంటింటికి వెళ్ళి ఈ మాతృమూర్తుల్ని ఆ రకంగా పిలవాలని చెప్పి అనుకున్నాం. ఇందులో ప్రధానమైనటువంటి ఉద్దేశము ఇవాళ కుటుంబ వ్యవస్థ అది ఛిద్రమైపోయింది అని చెప్పేసి అందరూ బాధపడుతున్నటువంటిదే. రెండవది ఇవాళ పర్యావరణం కూడా బాగా హాని జరుగుతున్నది. ఒకటి పర్యావరణం సంరక్షించబడాలన్నా, ఇట్లా కుటుంబం సంరక్షించబడాలన్నా కూడా కుటుంబానికి కేంద్ర బిందువు మాతృమూర్తే. కాబట్టి ఒకటి మాతృమూర్తుల్లో ఈ చైతన్యం తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో సరస్వతి విద్యాపీఠం, సరస్వతి శిశు మందిరాల కేంద్రంగా ఈ పని చేయాలని చెప్పి సంకల్పించాం. కాబట్టి ఆ దిశలో మేము ముందుకు వెళ్తున్నాము. ఒక్కొక్క విద్యాలయంలో 1000-1500 కనుక సంఖ్య ఉన్న చోట, విద్యార్థుల సంఖ్య ఉన్న చోట 2 సభలు 3 సభలు కూడా నిర్వహించాలని చెప్పి అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున బహిరంగ సభ ప్రచారం కొరకని కాకుండా చెప్పిన విషయాన్ని మాతృమూర్తులు అర్థం చేసుకొని ఆచరణాత్మకంగా తమ ఇంట్లో పాటించడం ఎట్లా, తమ పిల్లలకి ఈ విషయాన్ని అందించడంతో పాటుగా తమ ఇంట్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఆ మాతృమూర్తి ఓపికగా ఈ విషయాలను అందించి రాబోయే తరాన్ని ఈ దిశలో కూడా నిలిపేటువంటి ఒక ప్రయత్నంలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారములు. సరస్వతి విద్యా మందిరంలో నన్ను సభ్యురాలుగా చేసుకోవడం నాకు సంతోషంగా ఉంది. నా పేరు డాక్టర్ ఎస్ నిర్మలా మురళి. నేను నిత్య సురభి చారిటబుల్ ట్రస్టును నిర్వహిస్తున్నాను. అలాగే మహిళల కోసము పుట్టినీళ్ళు అనే ఒక ఆశ్రమం కూడా ఏర్పాటు చేసి నడిపిస్తున్నాను. ఇక్కడ ఏమంటే ఒక వృత్తానికి వ్యాసార్థం ద్వారా పరిధి ఎలా పెరుగుతుందో అలాగే కుటుంబంలో మహిళకు ఎంత ప్రాధాన్యత ఇస్తే ఆ కుటుంబం గౌరవం అంత పెరుగుతుంది. కట్టేసి ముందుకు పోదా అంటే మాత్రం ఆ కుటుంబం ముందుకు రాదు, ఆ సమాజం ముందుకు రాదు. కట్టుబాట్లు, ఆచారాలు, వ్యవహారాలు అన్నీ ఆడవాళ్ళకే పెట్టి ముందుకు వెళ్ళు, సమాజం బాగుంటుంది అంటే ఇది సబబుగా కాదేమో నా అభిప్రాయము. ఎందుకంటే ఎంత స్వేచ్ఛ ఇస్తారో అంత స్వతంత్రము ఉండాలి, అంత ఆర్థిక స్వాతంత్రం. ఉద్యోగాలు చేస్తారు, ఇంట్లో జీతం ఎవరికి ఇస్తారో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళకి ఆర్థిక స్వాతంత్రం ఉండదు, విద్యా స్వాతంత్రం ఉండదు. వాళ్ళు చేయాలనుకున్న పనులకు నిర్ణయాలు, ఆలోచనలు అన్నీ ఒక గొడుగు కింద అంటే కప్పేసినట్టు ఉంటుంది. ఎప్పుడైతే గొడుగు అవసరమో ఎక్కడ పెట్టాలో అలా పెడితే దానివల్ల ఎలా ప్రొటెక్షన్ ఉంటుందో అలాగే ఉంటుంది. ఎప్పుడు మహిళలను చదువుకొని వాళ్ళ ఉద్యోగాలు చేయని వాళ్ళ ఆలోచనలకు, వాళ్ళ ఆచరణకు తోడుగా, తోడ్పాటుగా ఉంటే సమాజం ముందుకు వెళ్తుంది. తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా ఏ పాత్ర పోషించినా ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు అంటారు కదా. మరి ఇల్లాలిని చదువుకొని వాళ్ళని ఎంత
జాగ్రత్తగా చూసుకుంటే సమాజం అంత బాగుంటుంది. అందరూ బాగుండాలి. మీ నిత్య సురభి డాక్టర్ ఎస్ నిర్మలా మురళి. అక్కడ తప్పనిసరిగా వాళ్ళు సమాజానికి ఉపయోగపడే పౌరులుగా వస్తారు. అలా పౌరులను తీర్చిదిద్దడం కోసము ఈ విద్యాభారతి ఒక బృహత్ కార్యక్రమాన్ని నెత్తిన వేసుకుంది. ఏమిటి అంటే స్త్రీలను చైతన్యపరచడం, జాగృతపరచడం, స్త్రీలలో ఉండే శక్తిని వాళ్ళు తెలుసుకొని ఆ శక్తిని అవసరమైనప్పుడు దాన్ని ప్రదర్శించేందుకు, ఉపయోగించేందుకు ఈ యొక్క సమ్మేళనాలు తోడ్పడతాయి. ఈ మాతృశక్తి అని లేదా స్త్రీలను చైతన్యపరచడంలో స్త్రీలలో ఇంతకుముందు ఒకసారి మనం భగవద్గీతను చూస్తే అందులో 34వ అధ్యాయంలో ఒక శ్లోకంలో స్త్రీకుండే సప్తశక్తుల గురించి తెలియజేయడం జరిగింది. సప్తశక్తులు అంటే స్త్రీ యశస్సు కావచ్చు, స్త్రీ అంటే ధనము, సంపద కావచ్చు, తర్వాత వాక్కు మాట్లాడే విధానము, మేధ అంటే గుర్తుంచుకోవడము, తర్వాత స్మృతి అంటే స్త్రీలలో ఇంతకుముందు ఒకసారి మనం భగవద్గీతను చూస్తే అందులో 34వ అధ్యాయంలో ఒక శ్లోకంలో స్త్రీకుండే సప్తశక్తుల గురించి తెలియజేయడం జరిగింది. సప్తశక్తులు అంటే స్త్రీ యశస్సు కావచ్చు, స్త్రీ అంటే ధనము, సంపద కావచ్చు, తర్వాత వాక్కు మాట్లాడే విధానము, మేధ అంటే గుర్తుంచుకోవడము, తర్వాత స్మృతి అంటే చిన్న విషయాలను కూడా గుర్తుంచుకొని తిరిగి వాటిని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవడము, క్షమ కలిగి ఉండడము, ధైర్యాన్ని కలిగి ఉండడము, ఇలాంటివన్నీ కూడా స్త్రీలలో స్వతహాగా ఉంటాయి. కానీ వాటిని అవసరమైనప్పుడు వెలికి తీయాల్సిన బాధ్యత సమాజానికి ఉంది. ఆ బాధ్యతను విద్యాభారతి నిర్వహిస్తోంది. సో ఇక్కడ దేశవ్యాప్తంగా ఉండేటువంటి సరస్వతి విద్యాలయాల్లో అన్నిటిలో కూడా ఈ మాతృ సమ్మేళనాలను సప్తశక్తి సంగమంగా మామూలుగా వీటిని నిర్వహిస్తున్నారు. అంటే స్కూల్లో ఉండే విద్యార్థినులు, స్కూల్లో ఉండే అధ్యాపకురాళ్ళు, వాళ్ళతో పాటు విద్యార్థుల తల్లిదండ్రుల్లో ముఖ్యంగా వాళ్ళ అమ్మల్ని కూడా పిలిచి ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. అంటే కుటుంబ పరంగా స్త్రీ ఏం చేయడం లేదు, ఏం చెయ్యాలి అనేది మనం చూస్తుంటాం. అలాగే సొసైటీ పట్ల స్త్రీ యొక్క బాధ్యత ఏమిటి అని, తల్లిగా ఏం నిర్వర్తించాలి, గృహిణిగా ఏం చేయాలి అనేటువంటి విషయాల మీద, అలాగే ఇంతకుముందు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టుగా ప్రకృతి పట్ల మన బాధ్యత ఏమిటి, మనం పర్యావరణాన్ని పరిరక్షించకపోవడం వల్ల జరిగే లోపాలు ఏమిటి, మనం దాని ప్రభావాలు ఇప్పుడే చూస్తున్నాము. అంటే ఎక్కడ చూసినా వరదలు అనవసరంగా, అంటే అవసరమైనప్పుడు వర్షం రాదు, మనకి అకాల వర్షాలు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, ఇవన్నీ వస్తున్నాయి. ఏమిటి అంటే ప్రకృతిని మనం నిర్లక్ష్యం చేయడం. సో ప్రకృతిని సంరక్షించడము, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడము, నైతిక విలువలను పెంపొందించడము, తర్వాత స్త్రీలకు వాళ్ళ బాధ్యతలను గుర్తు చేయడము, వాళ్ళకు ఉన్నటువంటి శక్తిని వాళ్ళు సక్రమంగా ఉపయోగించుకోవాలి. ఎంత ఎదిగినారని చెప్పినా ఇప్పటికీ స్త్రీలలో అక్షరాభ్యాసంలో కానీ లేకపోతే వాళ్ళ ఇప్పటికి కూడా మనకు అబ్బాయి పుడితే బాగుండు అనేటువంటి వ్యవస్థలోనే మనం నడుస్తూ ఉన్నాము. అమ్మాయిలు వద్దనుకునే వ్యవస్థ, కొన్నాళ్ళకు అమ్మాయిల సంఖ్య తగ్గిపోతే దాని పరిణామం కూడా సొసైటీ ఇప్పుడు చూస్తోంది. అంటే ఈ విషయం నేను చెప్పచ్చు లేదో, కానీ ఒక అబ్బాయికి పెళ్లి చేయడం చాలా చాలా కష్టమైపోయిన రోజులు ఇప్పుడే వచ్చేసాయి. సో ఈ విధంగా స్త్రీల సంఖ్య తగ్గుతూ వస్తే వచ్చేటువంటి కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియదు. సో వీటన్నిటి మీద ముఖ్యంగా స్త్రీలకు శత్రువులు అనేటువంటి ఒక నానుడి కూడా సొసైటీలో వింటుంటాం. అవన్నీ లేకుండా స్త్రీలకు తమ బాధ్యత ఏమిటి, కుటుంబం పట్ల, కుటుంబంలో నైతిక విలువలు పెంపొందించితే ఆటోమేటిక్గా సొసైటీ అంతా కూడా నైతిక విలువలు ఉంటాయి. నైతిక విలువలు ఎక్కడ ఉంటాయో అక్కడ సుఖ సమాజం ఉంటుంది. ముఖ్యంగా ఫైనల్గా మనం అందరం కోరుకునేది ఏమంటే శాంతి. ఆ శాంతి అనేది ఎప్పుడు వస్తుందంటే సక్రమంగా, నైతికంగా, నీతివంతంగా మనం చేయాల్సిన పనులు, మన బాధ్యతలు నిర్వహించడం. అలా నిర్వహించడం కోసం ముఖ్యంగా మహిళలను ప్రోత్సహించడము, వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే మనం చెప్తుంటాం ఎంటర్ప్రెన్యూర్షిప్కి రమ్మని చెప్పి మహిళల్ని, ఆ విధంగా వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్లుగా తయారు చేయడానికి ఈ మాతృ సమ్మేళనాలు ఉపయోగపడతాయి. స్త్రీలందరూ కూడా ఇందులో స్త్రీలందరూ పార్టిసిపేట్ చేసి వీటిని మామూలుగా జయప్రదం చేయాలని సరస్వతి విద్యా మందిరాలు కోరుకుంటున్నాయి. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు.